హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ అకాడమీ బై పిఎస్కే. ఈరోజు మనం 10th క్లాస్లో భాగంగా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. పిల్లలందరూ ఈ చాప్టర్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. క్వశ్చన్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఈక్వేషన్స్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దాన్ని నేను ఇంకొంచెం ఈజీగా మనం క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని ఏ విధంగా ఈక్వేషన్స్ రాయాలనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందుగా మనం ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనేటటువంటి చాప్టర్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా మనం ఒకసారి రీకాల్ చేసుకున్నట్లయితే, సో ఫస్ట్ ఇక్కడ చాప్టర్ నేమ్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని అంటున్నాం. ఇక్కడ మనం పెయిర్ అంటున్నాం. పెయిర్ అంటే ఏంటండి? రెండు అని అర్థం. పెయిర్ అంటే ఏంటి? 2, రెండు అని అర్థం. సో లీనియర్ అంటున్నాం. లీనియర్ వచ్చేసి మనకి ఏమవుతుంది? లీనియర్ అంటే స్ట్రైట్ అని అర్థం. సో స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ అనేది ఏదైతే ఉందో మనం ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ని స్ట్రైట్ లైన్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఇక్కడ 2 వేరియబుల్స్ అంటే 2 వేరియబుల్స్ ఉంటాయి మనకి, ఎక్స్ అండ్ వై అనే వేరియబుల్స్. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. లెటర్స్లో మనం 2 వేరియబుల్స్గా కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి A to Z వరకు ఉన్నటువంటి లెటర్స్లో మనం ఎలాగైనా కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం జనరల్గా తీసుకునేటటువంటి వేరియబుల్స్ ఏంటి అని అంటే ఎక్స్ అండ్ వై అనే వేరియబుల్ తీసుకుంటాం. మరి ఎక్స్ అండ్ వై వేరియబుల్ తోటి మనం లీనియర్ ఈక్వేషన్ని ఎలా మేక్ చేస్తాం సార్ అని అంటే, ఈ ఎక్స్ అండ్ వై వేరియబుల్ అనేది ఏంటి, దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎక్స్ అనేది అండ్ వై అనేది ఒక పాయింట్, ఒక లొకేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. అంటే మనం ఒక పాయింట్గా తీసుకుంటే ఎక్స్ కామా వై అనే ఒక లొకేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక పాయింట్ ఎగ్జాక్ట్ ఒక లొకేషన్ని మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ని బేస్ చేసుకొని మరి స్ట్రైట్ లైన్స్ ఎలా డ్రా చేస్తాం సార్ అంటే, అకార్డింగ్ టు ద గ్రాఫికల్ మెథడ్, గ్రాఫ్ని బేస్ చేసుకుంటే మనం ఒకసారి కార్టీషియన్ ఫామ్ అని అంటాం దీన్ని. ఈ కార్టీషియన్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే 2 కోఆర్డినేట్స్ ఉంటాయండి. కోఆర్డినేట్స్ అని అంటాం మనం, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. దీన్ని బేస్ చేసుకొని ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఇది ఎక్స్ మీద మనం కన్సిడర్ చేసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ మీద హారిజంటల్ లైన్ అంటాం దాన్ని. అండ్ వై అనే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం వై యాక్సిస్ మీద కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ కామా వై వాల్యూ 2,3 అని తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2 అని అర్థం, వై అనేది 3 అంటాం. ఈ ఎక్స్ని మనం అబ్సిస్సా వాల్యూ అని అంటాం, అబ్సిస్సా అని అంటాం. అండ్ వైన్ వచ్చేసి ఆర్డినేట్ అని పిలవడం జరుగుతుంది. వైన్ వచ్చేసి ఏమని పిలుస్తున్నామంటే ఆర్డినేట్గా పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలంటే ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ని 0 కన్సిడర్ చేసుకుంటే 1, 2, 3 ఇలాగా వాల్యూస్ అనేవి పాజిటివ్ వాల్యూస్, 0కి రైట్ సైడ్ అని కూడా పాజిటివ్ వాల్యూస్ కన్సిడర్ చేసుకుంటాము. అదేవిధంగా 0కి లెఫ్ట్ సైడ్ అన్ని కూడా నెగిటివ్ వాల్యూస్ -1, -2, -3 ఇలా కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. అప్వర్డ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పాజిటివ్ వాల్యూస్ +1, +2, +3, +4 అండ్ డౌన్వర్డ్ వచ్చేసి -1, -2, -3 ఇలాగ మనం వాల్యూస్ని కన్సిడర్ చేసుకొని గ్రాఫికల్ మెథడ్లో ఇప్పుడు ఈ పాయింట్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. ఈ పాయింట్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి అని అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి వాల్యూ 2, ఈ 2 వాల్యూ ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వై యాక్సిస్ అంటే వై అనే వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. 3 అనేది ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఒక వాల్యూ అనేది, ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటి ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో దీన్ని 2,3గా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎక్స్ వాల్యూ, ఎక్స్ కామా వై వాల్యూ 2,3 అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో మనం దాన్ని లొకేట్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను ఇంకొక పాయింట్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక పాయింట్ తోటి మనం లీనియర్ ఈక్వేషన్ ఫామ్ చేయొచ్చా సార్ అని అంటే ఫామ్ చేయలేదు. సో అందుకని మనకి ఇక్కడ జనరల్లీ వీ హ్యావ్ 2 పాయింట్స్. జనరల్గా మనకి ఎన్ని పాయింట్స్ ఉండాలి? మ్యాక్సిమం 2 పాయింట్స్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉండాలి. మినిమం 2 పాయింట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉండాలి. కాబట్టి మనం ఒక పాయింట్ని 2,3 అని తీసుకున్నాం. ఇంకొక పాయింట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్స్ కామా వైని నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే -1, -2 అని తీసుకుంటున్నాను. సో -1, -2 అని తీసుకుంటే ఇప్పుడు -1 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటాం. -2 అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ మనకి -1, -2 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఒక ఈక్వేషన్ అనేది ఏదైతే ఉందో అది ఫామ్ అవుతుంది. అంటే 2 పాయింట్స్ లైస్ ఆన్ ద లైన్, ఒక లైన్ పైన మనకి 2 పాయింట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయని చెప్పేసి మనం 2 పాయింట్స్ తోటి ఒక లైన్ ఈక్వేషన్ మనం రాయొచ్చు. సో అంటే ఇక్కడ ఈ 2 పాయింట్స్ ఏమవుతున్నాయి అంటే ఈ లైన్కి సొల్యూషన్స్ అవుతాయని అర్థం. ఓకేనా? సో అంటే ఈ విధంగా మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది.
అర్థమైందండి? సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకున్నటువంటి లీనియర్ ఈక్వేషన్స్ యొక్క జనరల్ ఫామ్ ఏ విధంగా రాస్తాము అని అంటే జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ వచ్చేసి మనకి ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకోవడం జరుగుతుంది. ఇది జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ రాస్తున్నా నేను. సో ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x y అనేవి ఏంటి అని అంటే వేరియబుల్స్గా చెప్పుకుంటున్నాం. వేరియబుల్స్ x y ఏమంటున్నాం మనం వేరియబుల్స్గా రాస్తున్నాము. అదేవిధంగా a b c అనేవి ఏంటి అని అంటే రియల్ వాల్యూస్ అని అంటున్నాం. రియల్ వాల్యూస్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనిని బేస్ చేసుకొని ఈ లైన్ ఈక్వేషన్ ఏదైతే ఉంది దీన్ని మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ అంటున్నాము. లైన్ ఈక్వేషన్గా కన్సిడర్ చేయాలి. ఈక్వేషన్ అంటే గుర్తుపెట్టుకోండి ఈజ్ ఈక్వల్ టు అవతల మనకి సర్టెన్ వాల్యూ అనేది ఈక్వాలిటీ సింబల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఈక్వాలిటీ సింబల్ ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని ఈక్వేషన్గా చెప్పుకుంటాం. ఇది చాలా మందికి అర్థం కాదు, తీసుకోవడం కూడా ఇబ్బంది పడతారు. లీనియర్ ఈక్వేషన్ రాయడం అంటే జస్ట్ ఇది ఒకటి రాసేసి వదిలేస్తూ ఉంటారు. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు పెయిర్ అంటున్నాం కదా, పెయిర్ అంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పుకున్నాం. మరి ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఏ విధంగా రాస్తామంటే ఇక్కడ వేరియబుల్స్ యొక్క కాన్స్టాంట్స్ అంటే వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్, వీటిని కోఎఫిషియంట్స్ అని కూడా పిలవచ్చండి. సో ఇది వచ్చేసి ఎక్స్ కోఎఫిషియంట్, ఇది వచ్చేసి వై కోఎఫిషియంట్గా చెప్పుకుంటాం. ఏ కామా బీలు అనేవి కోఎఫిషియంట్స్ ఏమంటున్నామండి కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వేరియబుల్ రెస్పెక్టివ్లీగా పిలవడం జరుగుతుంది. అండ్ సి అనేది ఏంటంటే ఇక్కడ మనకి కాన్స్టాంట్ టర్మ్గా ఇందులో నుండి చెప్పుకోవడం జరుగుతుంది. సో మనకి జనరల్గా స్ట్రైట్ లైన్ అనేది ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఎగ్జిస్ట్ అయి ఉంది 1 2 3 టర్మ్స్లో మనకి లీనియర్ ఈక్వేషన్ అనేది ఎగ్జిస్ట్ అయింది ఇన్ 2 వేరియబుల్స్లో మనకి 3 టర్మ్స్ అనేవి జనరల్గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం పెయిర్ అంటున్నాం. మరి పెయిర్ అంటే ఏంటి? 2 లీనియర్ ఈక్వేషన్స్ ఉండాలి. మరి 2 లీనియర్ ఈక్వేషన్స్ ఉంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ని యొక్క జనరల్ ఫామ్ మనం ఏ విధంగా రాస్తామంటే నేను ఇక్కడ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేరియబుల్స్కి నెంబరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఇంకొక లీనియర్ ఈక్వేషన్గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం పెయిర్ అంటున్నాం. ఏమంటున్నాం? పెయిర్ అంటున్నాం. మరి ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు మనకి ఏ విధంగా జరుగుతుంది? ఇందులో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మరి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు గ్రాఫికల్లో మనం రిప్రజెంట్ చేయాలంటే ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? సో మరి ఆ 2 లైన్స్ వాటి యొక్క నేచర్ అనేది ఎట్లా ఉంటుంది? ఆ 2 లైన్స్ ఒకవేళ ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే నేచర్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా? ఇప్పుడు నేను ఒక లైన్ ఇక్కడ తీసుకున్నాను, ఇంకో లైన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో మరి ఇప్పుడు ఈ 2 లైన్స్ ఏమవుతున్నట్టు? రెండింటిని కంపేర్ చేసుకుంటే ఒకదానితో ఒకటి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇంటర్సెక్ట్ అవ్వచ్చు అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెయిర్ ఆఫ్ లైన్స్ యొక్క పాసిబిలిటీస్ ఎట్లా ఉంటాయి అంటే దాని నేచర్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, ఇంటర్సెక్టింగ్ ఆర్ కోఇన్సిడెంట్ ఆర్ ప్యారలల్. ఎలా ఉంటాయండి? ఇంటర్సెక్ట్ అవ్వచ్చు లేదా కోఇన్సిడెంట్ అవ్వచ్చు లేదా ప్యారలల్గా ఉండొచ్చు. మరి ఇంటర్సెక్టింగ్, కోఇన్సిడెంట్, ప్యారలల్ ఈ మూడిట్లో ఇంటర్సెక్టింగ్ అంటే వాటిని ఏ లైన్స్ అంటాము, కోఇన్సిడెంట్ అంటే వాటిని ఏ లైన్స్ అంటాము, ప్యారలల్ అంటే వాటిని ఏ లైన్స్ అని పిలుస్తాం అనే దాని గురించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం జనరల్గా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని 2 టైప్స్గా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. ఎన్ని టైప్స్గా డివైడ్ చేస్తున్నాము? 2 టైప్స్గా మనం డివైడ్ చేస్తున్నాము. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని నేను 2 టైప్స్గా డివైడ్ చేస్తున్నాను. ఈ 2 టైప్స్ వచ్చేసి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ కన్సిస్టెంట్ అని అంటున్నాం. ఏమంటున్నాం అండి? కన్సిస్టెంట్. ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ అని అంటున్నాం. కన్సిస్టెంట్, కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ లైన్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. మరి కన్సిస్టెంట్ లైన్స్ అంటే ఏంటి, ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అంటే ఏంటి? సో కన్సిస్టెంట్ లైన్స్ అనేవి ఏంటి అని అంటే మనం సొల్యూషన్ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం. సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయ్యే వాటిని కన్సిస్టెంట్ లైన్స్ అని అంటారు. మరి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి అని అంటే సొల్యూషన్ అంటే ఏంటి? రెండిటికి కామన్ సొల్యూషన్, రెండిటికి కామన్ ఒక పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. మరి రెండిటికి కామన్ రెండంటే ఏంటి? ఇక్కడ 2 లైన్స్, ఈ 2 లైన్స్కి కామన్ పాయింట్ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం సొల్యూషన్ అని అంటాము.
సో మరి ఆ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయ్యేటటువంటి లైన్స్ ఏమున్నాయి సార్ మనకంటే 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? సో కన్సిస్టెంట్ లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ వచ్చేసి మనం ఏమని చెప్పుకుంటామంటే కన్సిస్టెంట్ లో ఒకటి ఇంటర్సెక్టింగ్ అని అంటున్నాం. ఏంటంటే అది ఇంటర్సెక్టింగ్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే కోఇన్సిడెంట్. సో కన్సిస్టెంట్ అనేది మనం మళ్ళీ 2 టైప్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము, కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటాము. మరి ఇంటర్సెక్టింగ్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్ గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్కన్సిస్టెంట్, మనం టోటల్ ఈ 2 లైన్స్ నుండి మనం ఏమేమి ఫామ్ అవుతాయని చెప్పుకున్నాము? ఇంటర్సెక్టింగ్ లైన్, కోఇన్సిడెంట్ లైన్, ప్యారలల్ లైన్, ఇవి 2 ఫామ్ అవుతాయని ఈ 3 ఫామ్ అవుతాయని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఇంటర్సెక్టింగ్ అండ్ కోఇన్సిడెంట్ అనేది కన్సిస్టెంట్ లైన్స్ గా చెప్పుకుంటున్నాం. మరి ఇన్కన్సిస్టెంట్ లైన్స్ గా వచ్చేసి మనకి ఏం మిగిలింది ఇక్కడ? ప్యారలల్. అంటే ప్యారలల్ గా ఉన్నటువంటి లైన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇన్కన్సిస్టెంట్ అంటాం. అంటే ఇక్కడ నో సొల్యూషన్ ఇక్కడ సొల్యూషన్ ఉండదు, ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది. మరి ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఎన్ని పాయింట్స్ దగ్గర అది ఇంటర్సెక్ట్ అవుతుంది అని అంటే ఓన్లీ వన్ పాయింట్ దగ్గర మాత్రమే. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతుంది. దాన్ని ఇంటర్సెక్ట్ అంటే ఓన్లీ 1 సొల్యూషన్ ఇట్ హ్యాస్. ఏంటది? ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఓన్లీ ఒక సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ కోఇన్సిడెంట్ లైన్ అనేది ఏంటి అంటే కోఇన్సిడెంట్ అంటే దాని ఒక లైన్ పైన ఇంకో లైన్ ఎగ్జిస్ట్ అవ్వడం. సో ఇక్కడ ఒక కార్టీషియన్ ఫామ్ తీసుకుంటున్నాను, ఒక లైన్ తీసుకున్నాను, అదే విధంగా దీనిపైన మళ్ళీ ఇంకొక లైన్ నేను దీనిపైన తీసుకున్నాను. అంటే 2 లైన్స్ కూడా సేమ్ వాల్యూస్ రావడం. దీనికి XY వాల్యూస్, దీనికి XY వాల్యూస్ 2 కూడా ఈక్వల్ గా ఉన్నప్పుడు మనకి కోఇన్సిడెంట్ అవుతుంది. అర్థమవుతుందండి? సో కోఇన్సిడెంట్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ పాయింట్స్ అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి రెండిటికి కామన్ గా ఉంటాయి. పాయింట్స్ అనేవి నెంబర్ ఆఫ్ పాయింట్స్ 2 లైన్స్ కి కామన్ గా ఉంటాయి. అంటే కోఇన్సిడెంట్ కి మనం ఏమని చెప్పుకోవచ్చు? ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్ చెప్పుకుంటాం. ఏమని చెప్పుకుంటున్నాం? ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్స్. అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పచ్చు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం గ్రాఫికల్ గా ఈ విధంగా ఇన్కన్సిస్టెంట్ బేస్ చేసుకొని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది లైన్స్ కి. సో నెక్స్ట్ మెథడ్ మనం చూసుకున్నట్లయితే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి అంటే ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏదైతే ఉందో దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉన్నటువంటి నెక్స్ట్ మెథడ్ ఆల్జిబ్రాయిక్ మెథడ్. సో ఈ ఆల్జిబ్రాయిక్ మెథడ్స్ వచ్చేసి మనకి ఎట్లా ఉంటాయి అంటే 3 టైప్స్ గా నేను చెప్పడం జరుగుతుంది. 3 టైప్స్ గా ఉంటాయి. అండ్ మనకి ఉన్నటువంటి కూడా జనరల్ గా 10th క్లాస్ వరకు 2 టైప్స్ ఎనఫ్. సో ఇక్కడ నేను ఇంకోటి కూడా మీకు యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్జిబ్రాయిక్ మెథడ్ లో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఒకటి తీసుకుంటాము, సబ్స్టిట్యూషన్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎలిమినేషన్ మెథడ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇది కొంచెం హయ్యర్ స్టేజ్ లో ఉంటుంది. ఈవెన్ ఇంటర్మీడియట్ లో మనం ఇది ఎక్కువగా యూజ్ చేసే అవకాశం ఉంటుంది, ఎలిమినేషన్ మెథడ్ అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సో ఈ 3 గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఏంటి అంటే మనకు ఉన్నటువంటి 2 ఈక్వేషన్స్ లో ఒక ఈక్వేషన్ ని ఏదన్నా ఒక వేరియబుల్ తోటి కన్సిడర్ చేసుకోవాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు అని కానీ లేదంటే y ఈజ్ ఈక్వల్ టు అని కానీ ఇలాగ మనం దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి, అంటే సపరేట్ చేసుకోవాలి. x వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు లేదా y వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టుగా మనం కన్సిడర్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని ఆ వాల్యూ మొత్తాన్ని తీసుకొని వచ్చి సెకండ్ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మరి ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్నదాన్ని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ని నేను ఏదైతే ఉందో x ఈజ్ ఈక్వల్ టు అని రాస్తున్నాను. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు రాయాలి అని అంటే a1x ఈజ్ ఈక్వల్ టు -b1y -c1 అని అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ x వాల్యూ మాత్రమే కావాలి నాకు. సో a1 ఈజ్ ఈక్వల్ టు అవతల పంపిస్తే -b1y -c1/a1 అని రాస్తున్నాం. ఇప్పుడు ఇది x వాల్యూ. ఈ x వాల్యూ మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి మనం ఈక్వేషన్ నెంబర్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇక్కడ x లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ మొత్తం కూడా ఎందులోకి చేంజ్ అవుతుంది? ఓన్లీ y వేరియబుల్ లోకి చేంజ్ అవుతుంది. అప్పుడు మనకి డైరెక్ట్ y వాల్యూ అనేది వచ్చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి y వాల్యూని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మనం x ఏదైతే కన్సిడర్ చేసుకుంటున్నామో ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకు కావాల్సినటువంటి x వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది చేస్తాము. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ లో మనకు కావాల్సిన సొల్యూషన్ వచ్చేస్తుంది ఈ విధంగా చేస్తే. నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ
a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇంకొక లీనియర్ ఈక్వేషన్ గా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఎయిదర్ ఎక్స్ ఆర్ వై, ఎక్స్ వేరియబుల్ ని కానీ వై వేరియబుల్ కానీ దాని యొక్క కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోఎఫిషియెంట్స్ ని ఈక్వల్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇన్ కేస్ ఒక్కోసారి మనకి ఈక్వేషన్ లో డైరెక్ట్ ఈక్వల్ ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ సి ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు అనుకోండి. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొక లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటున్నా, ఎక్స్ ప్లస్ 3y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా దీన్ని సబ్ట్రాక్షన్ చేసుకొని రెండు యొక్క వేరియబుల్స్ అండ్ సైన్స్, వీటి యొక్క కోఎఫిషియెంట్స్ అండ్ సైన్స్ చూసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది. సో దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేసేసుకొని ఎలిమినేషన్ మెథడ్ ఈ వాల్యూని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. ఎలిమినేషన్ అంటే నథింగ్ బట్ సబ్ట్రాక్షన్ చేయడం వస్తే మీకు ఈ మెథడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసేస్తాం కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్. ఈ సింబల్స్ అనేవి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సబ్ట్రాక్షన్ తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా సెకండ్ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ ఈక్వేషన్ కి సింబల్స్ చేంజ్ అవుతాయి. ఎందుకు సార్ చేంజ్ అవుతాయి? మనం మైనస్ చేస్తున్నాము, సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఆ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎక్స్ అనే వేరియబుల్ కి పాజిటివ్ వాల్యూ ఉంది, 3y అనే వేరియబుల్ కి పాజిటివ్ ఉంది, 3 కి పాజిటివ్ ఉంది. సో మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది మైనస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎక్స్ ని మనం ఎలిమినేట్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ -3y ప్లస్ 2y సబ్ట్రాక్షన్ జరుగుతుంది. -y -3 ప్లస్ 2 -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలాగ మనకి y వాల్యూ ఈ -y ఈజ్ ఈక్వల్ టు అవుతుంది తీసుకెళ్ళాం అనుకోండి ప్లస్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఈ విధంగా మనకి y వాల్యూ వచ్చేస్తుంది. ఈ వచ్చినటువంటి y వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1 లో కానీ 2 లో కానీ మన ఇష్టం, మనం ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేసుకున్నా మనకు కావాల్సినటువంటి x వాల్యూ అయితే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఎలిమినేషన్ మెథడ్ లో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అనేది ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇది హయ్యర్ మెథడ్ అండి, హయ్యర్ సెక్షన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇది మనం ఒకసారి చూసుకున్నట్లయితే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాము. అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఇంకొక ఈక్వేషన్. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాను, ఈక్వేషన్ నెంబర్ 2 అని అంటున్నాను. 2 ఈక్వేషన్స్ గా మనం తీసుకుంటాము. సో ఈ 2 ఈక్వేషన్స్ ని బేస్ చేసుకొని సాల్వింగ్ అనేది బై యూజింగ్ ద క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ లో మనం సాల్వింగ్ అనేది ఏ విధంగా చేస్తాము అని అంటే, సో ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ 2 ఈక్వేషన్స్ లో y దగ్గర నుంచి y కోఎఫిషియంట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి వేరియబుల్స్ మొత్తం ఎన్ని, ఎక్స్ వై అండ్ దీన్ని కూడా 1 అనే వేరియబుల్ గా మనం కన్సిడర్ చేసుకుంటే కాన్స్టెంట్ టర్మ్ కదా 1 అని కన్సిడర్ చేసుకోవాలి దాని యొక్క కోఎఫిషియంట్. సో ఎక్స్ వై 1 ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్స్ దగ్గర నుండి ఎలా మనం కన్సిడర్ చేసుకుంటాము అంటే y యొక్క వేరియబుల్ కోఎఫిషియంట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఇక్కడ రాసుకోవాలి. ఈ ఎక్స్ అనేది మిడిల్లో వచ్చేలాగా ఇక్కడ ఒక వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూ. సో ఆ వాల్యూస్ ఎక్కడి నుండి తీసుకోవాలనేది నేను చెప్తున్నాను. y కోఎఫిషియంట్ ఏదైతే ఉందో y కోఎఫిషియంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అంటే b1 తర్వాత ఉన్నటువంటి వాల్యూ ఏంటి c1. ఆ c1 అనేది x కి y కి మధ్యలో తీసుకోవాలి. c1 తర్వాత ఏముంచారంటే 0 ఉందంట, కానీ 0 రాయకూడదండి, మళ్ళీ మనం సర్కిల్ ఫామ్ లో రావాలి. ఇక్కడ నుండి ఇలాగా రావాలన్నమాట. అంటే y దగ్గర నుంచి కాన్స్టాంట్ కి వెళ్దాం, మళ్ళీ x కి రావాలి, మళ్ళీ y కి రావాలి. ఈ విధంగా మనం రావాలన్నట్టు. సో b1 రాశాను, c1 రాశాను. ఇప్పుడు నెక్స్ట్ రాయాల్సింది ఏంటి, x యొక్క కోఎఫిషియంట్. ఈ x యొక్క కోఎఫిషియంట్ ని y కి 1 కి మధ్యలో రాయాలి, a1. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. అప్పుడే ఒక కంప్లీట్ లూప్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము, y కోఎఫిషియంట్ దగ్గర స్టార్ట్ అయ్యాము. సో b1 వాల్యూని మనం ఇక్కడ రాసుకుంటాం. సేమ్ ఇదే ప్యాటర్న్ లో సెకండ్ ఈక్వేషన్ కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. సెకండ్ ఈక్వేషన్ ఇప్పుడు మీరు చెప్పేస్తారు కదా. సో b2 c2 a2 b2 ఈ విధంగా రాసుకుంటాం. సో ఇలా రాసుకున్న తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్, క్రాస్ అంటే ఏంటి, ఇదే కదండి క్రాస్ అంటే. ఇలాగ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ వాల్యూ మనం ఇక్కడ ఏం రాస్తున్నాం, ఎక్స్ బై b1 ఇంటూ c2, b1 ఇంటూ c2, b1 ఇంటూ
C2 మైనస్ ఇక్కడ మనం మ్యాట్రిక్స్ మెథడ్ అని చెప్పుకుంటాం దీన్ని ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ, ఏబిసిడి వాల్యూస్గా మనం కన్సిడర్ చేసుకుంటే ఏడి మైనస్ బీసీ. సో ఏడి అంటే B1 ఇంటూ C2 మైనస్ C1 ఇంటూ B2 ఈ విధంగా రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు ఇది దీనికి ఈక్వల్గా ఉంటుంది. దేనికి ఈక్వల్గా ఉంటుందంటే y బై సేమ్ అదే ప్యాటర్న్. సో C1 ఇంటూ A2 మైనస్ A1 ఇంటూ C2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా అదే ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే A1 1 బై ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 బై A1 B2 మైనస్ B1 A2 ఈ విధంగా రాసుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వాల్యూ ఎక్స్ వాల్యూ కావాలి, వై వాల్యూ కావాలి. మరి ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కదా సార్, ఎక్స్ వాల్యూ వై వాల్యూ సేమ్ అని తీసుకుంటారా? అట్లా తీసుకోకూడదండి. ఈ రెండు కూడా కాన్స్టాంట్కి ఈక్వల్గా ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు ఈ వాల్యూని కాన్స్టాంట్కి ఈక్వల్ చేసుకోవాలి, ఈ వాల్యూని కూడా మనం కాన్స్టాంట్కి ఈక్వల్ చేసుకోవాలి. సో మరి అలా ఈక్వల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ఏమవుతాయి అలా ఈక్వల్ చేసుకుంటే? సో ఎక్స్ అనే వాల్యూని నేను దీనికి ఈక్వల్ చేస్తున్నాను. మరి ఈ వాల్యూని దీనికి ఈక్వల్ చేసినప్పుడు డైరెక్ట్గా చెప్తున్నానండి. సో ఎక్స్ బై సమ్ వాల్యూ ఉంది, ఇక్కడ డినామినేటర్ ఉంది, ఇక్కడ 1 బై ఇక్కడ సమ్ వాల్యూ ఉంది, ఇక్కడ డినామినేటర్ ఉంది. ఇక్కడ ఎక్స్ బై డినామినేటర్ వాల్యూ ఇట్ ఈజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్తే ఇక్కడ 1తో మల్టిప్లై అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనేం రాస్తున్నాను, ఎక్స్ బై B1 C2 మైనస్ C1 B2 ఇజ్ ఈక్వల్ టు 1 బై A1 B2 మైనస్ B1 A2. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు అవతలి పోయింది అనుకోండి, న్యూమరేటర్ మల్టిప్లై అవుతుంది. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు B1 C2 మైనస్ C1 B2 బై A1 B2 మైనస్ B1 A2. సో ఈ విధంగా మనం ఎక్స్ వాల్యూ అనేది చెప్పుకుంటాం. మరి వై వాల్యూ ఎలా రాస్తాం సార్? ఈ వై వాల్యూ కూడా మనం కాన్స్టాంట్కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే y బై C1 A2 మైనస్ A1 C2 ఇజ్ ఈక్వల్ టు 1 బై A1 B2 మైనస్ B1 A2 దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ వాల్యూ కూడా ఏమవుతుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది వైని, ఈజ్ ఈక్వల్ టు అవుతుంది ఇక్కడ న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తుంది. సో C1 A2 మైనస్ A1 C2 బై A1 B2 మైనస్ B1 A2 ఈ విధంగా మనం y వాల్యూ రాస్తాం. సో ఇక్కడ నుంచి మనకి కావాల్సినటువంటి x, y వాల్యూ అంటే సొల్యూషన్ ఏదైతే ఉందో రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనం సొల్యూషన్ అంటే మనకి ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ అనేవి మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము. సో మనం ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్లో ఎలా చేయాలి, ఆల్జిబ్రిక్ మెథడ్లో ఎలా చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం గ్రాఫికల్ మెథడ్లో ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెప్పేసి మనకి ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్స్ని మనం ఎగ్జామైన్ చేయడానికి మనకు కొన్ని రూల్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయండి. ఆ రూల్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఇచ్చినటువంటి జనరల్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ రాస్తున్నాను. A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0. సో మరి ఈ రెండింటిని బేస్ చేసుకొని దీని ఈక్వేషన్ నెంబర్ 1 దీని ఈక్వేషన్ నెంబర్ 2 అని అంటున్నాం. సో మరి ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం గ్రాఫికల్ మెథడ్లో ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అంటే ఈ పెయిర్ అనేది ఏదైతే ఉందో ఈ పెయిర్ అనేది కన్సిస్టెంట్ అవుతుందా ఇన్కన్సిస్టెంట్ అవుతుందా అనేది మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ది వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్స్ అండ్ కాన్స్టాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని మనం చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ కోఎఫిషియంట్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ రాస్తున్నాను నేను. ఫస్ట్ వన్ వచ్చేసి A1 బై A2 నాట్ ఈక్వల్ టు B1 బై B2 అంటే A1 యొక్క వాల్యూ B1 వాల్యూని ఈ రెండింటి యొక్క రేషియో అండ్ A1 అండ్ A2 ఈ రెండింటి యొక్క రేషియో, B1 B2 ఈ రెండింటి యొక్క రేషియో అనేది రేషియోస్ నాట్ ఈక్వల్ అయితే అప్పుడు మనం ఇక్కడ ఏమని చెప్పుకుంటామంటే సిస్టమ్ అని పిలుస్తున్నా నేను. సిస్టమ్ ఈ లీనియర్ ఈక్వేషన్స్ ని ఏమని పిలుస్తున్నానంటే ఒక సిస్టమ్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని సిస్టమ్ అని పిలుస్తున్నా. ఈ సిస్టమ్ అనేది ఏమవుతుందంటే ఇంటర్సెక్ట్ అవుతుంది, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ కన్సిస్టెంట్ అవుతుందని చెప్తున్నాను. ఈ సిస్టమ్ అనేది ఏమవుతుంది, కన్సిస్టెంట్ అవుతుంది. మరి కన్సిస్టెంట్లో మనకి రెండు రకాలు ఉన్నాయి. మరి కన్సిస్టెంట్లో ఆ రెండిట్లో ఏది అవుతుంది సార్ అని అంటే ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అంటే టూ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయినప్పుడు A1 బై A2 నాట్ ఈక్వల్ టు B1 బై B2 అవుతుంది. అంటే ఈ కన్సిస్టెంట్ అనేది ఏమవుతున్నప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఏమవుతున్నాయి అక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పుకుంటాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేది మనకి ఎప్పుడు అవుతుంది, A1 బై A2 నాట్ ఈక్వల్ టు B1 బై B2 ఇలా ఉన్నప్పుడు సిస్టమ్ ఏమవుతుంది అంటే ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమవుతాయి అంటే కన్సిస్టెంట్ లీనియర్ ఈక్వేషన్స్ గా చెప్పుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్
a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఇక్కడ మూడు కూడా అంటే మూడు రేషియోస్, ఎక్స్ వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్ రేషియో, వై వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్ రేషియో, కాన్స్టాంట్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేషియోస్ కూడా, ఈ మూడు కూడా ఈక్వల్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు సిస్టమ్ మనకి ఏమవుతుంది అని అంటే సిస్టమ్ అనేది కన్సిస్టెంట్ అవుతుంది. కన్సిస్టెంట్. మరి కన్సిస్టెంట్ అవుతున్నప్పుడు ఇక్కడ కన్సిస్టెంట్ లో రెండు అని చెప్పుకున్నాం ఆల్రెడీ, ఒకటి ఇక్కడ మనం చెప్పేసుకున్నాం ఇంటర్సెక్టింగ్. మరి రిమైనింగ్ ఏముంది మనకి? కోఇన్సిడెంట్. ఇదేమవుతున్నట్టు? కోఇన్సిడెంట్ అవుతున్నట్టు. అర్థమవుతుందా? కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటాం. లైన్స్ కూడా ఒకదాని మీద ఒకటి కోఇన్సిడెంట్ అయి ఉంటాయని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. a1/a2 అనేది అంటే ఎక్స్ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేషియో, వై వేరియబుల్ కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో, కాన్స్టాంట్స్ రేషియోస్. ఇక్కడ ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఎక్స్ వేరియబుల్ కోఎఫిషియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేషియోస్, వై వేరియబుల్ కోఎఫిషియెంట్స్ ఉన్నటువంటి రేషియోస్ ఈ రెండు ఈక్వల్ అవి కాన్స్టాంట్ రేషియోకి నాట్ ఈక్వల్ గా ఉండాలి. ఇలా ఉంటే మనకి ఏమవుతుందంటే సిస్టమ్ని మనం ఇన్కన్సిస్టెంట్ గా చెప్పుకుంటాము. ఇన్కన్సిస్టెంట్. మరి ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి సార్ అని అంటే, ఇన్కన్సిస్టెంట్ లో మనకు ఉన్నది ఒకటే టైప్, వన్ టైప్. ఏంటది? ప్యారలల్ లైన్స్. అంటే టూ లైన్స్ కూడా మనకి ఎలా ఉంటాయి? ప్యారలల్ గా ఉంటాయి. మరి ఒకదానితో ఒకటి ప్యారలల్ గా ఉన్నప్పుడు ఇంటర్సెక్ట్ అవుతున్నాయా సార్ అంటే అవ్వవు. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బోర్డ్ ఎడ్జెస్ చూసుకున్నాం అనుకోండి. బోర్డ్ ఎడ్జ్ అనేది ఎట్లా ఉంటుంది? లెంత్ కన్సిడర్ చేసుకుంటున్నాం. ఒక బోర్డు నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను, ఇది ఒక బోర్డు అనుకుందాం. ఈ బోర్డు యొక్క లెంత్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా, ఈ బోర్డు షేప్ ఎట్లా ఉంటుంది? అవుట్ లైన్ అనేది రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. మరి రెక్టాంగిల్ షేప్ లో ఉన్నప్పుడు ఈ లైన్ అనేది ఈ లైన్ రెండు కూడా ఎప్పటికీ ఇంటర్సెక్ట్ అవ్వవు. దీన్ని మనం ఏమంటున్నామంటే ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అంటాం. ఈ రెండు లైన్స్ మనం ఏమంటాం? ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఏదైతే ఒక లెంత్ అండ్ బ్రెడ్త్ లైన్ తీసుకుంటున్నామో ఈ రెండు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే ఈ లైన్ సెగ్మెంట్ ఈ లైన్ సెగ్మెంట్ నేను వాటిని ఎక్స్టెండ్ చేస్తున్నాను, లైన్స్ గా కన్సిడర్ చేస్తున్నాను. సో లైన్స్ గా కన్సిడర్ చేస్తున్నప్పుడు ఈ రెండు ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇంటర్సెక్ట్ అవుతుంటే అది కన్సిస్టెంట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ ఇదే లైన్ పైన ఇంకొక లైన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? కోఇన్సిడెంట్ గా చెప్పుకుంటాం. అక్కడ కూడా మనకి పాయింట్స్ అన్ని కూడా ఒక లైన్ మీదనే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ని ఐడెంటిఫై చేయడం, అందులో ఉన్నటువంటి లైన్స్ అది ఏ టైప్ ఆఫ్ లైన్ అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ని బేస్ చేసుకొని వాటి యొక్క కోఎఫిషియెంట్స్ ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. ఇది ఇంకొక మెయిన్ టాపిక్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇందులో. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద బోర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్ అనుకోండి. ఈ క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలాంటి ఈ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేయాలి ఏంటనే దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సో ఏ ట్రైన్ కవర్డ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక ట్రైన్ సర్టెన్ డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది అంటున్నాడు యూనిఫామ్ స్పీడ్ లో. సో ఇఫ్ ద ట్రైన్ వుడ్ హ్యావ్ బీన్ 6 km/h ఫాస్టర్, అంటే ఉన్న స్పీడ్ కన్నా 6 km/h ఫాస్ట్ గా మూవ్ అవుతుందని అర్థం దాని మీనింగ్. సో ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 4 hours లెస్ దెన్ ద షెడ్యూల్డ్ టైం. ఆల్రెడీ షెడ్యూల్డ్ అంటే యూనిఫామ్ స్పీడ్ లో వెళ్తున్నటువంటి ఒక ట్రైన్ ఎంత స్పీడ్ లో అయితే వెళ్తుందో దానికి పర్టికులర్ గా ఇంత టైం అనేది ఉంటుంది, ఒక షెడ్యూల్డ్ టైం అనేది ఉంటుంది. ఆ టైంలో రీచ్ అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లు ఏమంటున్నాడు? ఆ యూనిఫామ్ స్పీడ్ లో వెళ్తున్నటువంటి ట్రైన్ ఏదైతే ఉందో 6 km/h స్పీడ్ అనేది పెరిగితే 6 km/h స్పీడ్ అనేది పెరిగితే ఇట్ వుడ్ బి టేకెన్ 4 hours లెస్ దెన్ ద షెడ్యూల్డ్ టైం. ఇచ్చిన టైం కన్నా 4 hours తక్కువ అంటే ముందుగానే వెళ్ళిపోతుందని అర్థం ఇచ్చిన క్వశ్చన్ ని బేస్ చేసుకొని. సో అండ్ ఇఫ్ ద ట్రైన్ వర్ స్లోవర్ బై 6 km/h, అదే ట్రైన్ 6 km/h స్లోగా వెళ్తే ఇట్ వుడ్ హ్యావ్ 6 hours మోర్ దెన్ ద షెడ్యూల్డ్ టైం. ఇచ్చిన టైం కన్నా 6 hours ఎక్కువ టైం పడుతుంది, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, అంటే లేట్ గా వెళ్తుందని అర్థం. సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది జర్నీ. లెంత్ ఆఫ్ ది జర్నీ అని అంటే మనం ఏం కనుక్కోవాలి? సర్టెన్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలండి. ఫస్ట్ క్వశ్చన్ లో మనకి ఇచ్చినటువంటి కండిషన్స్ ఏంటి, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మెయిన్ వర్డ్స్ ఏంటి, ఇందులో వర్డ్ రూట్ అని అంటారు, ఆ వర్డ్ రూట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ మెయిన్ కాన్సెప్ట్ ఏంటనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి క్వశ్చన్ ని. సో ఇప్పుడు సొల్యూషన్ రాద్దాము. లెట్
ఇచ్చిన క్వశ్చన్ లో మనకి ఏం కనుక్కోమంటున్నాడు, డిస్టెన్స్, లెంత్ ఆఫ్ ది జర్నీ కనుక్కోమంటున్నాడు. అంటే డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే లెట్, నేను ఇక్కడ ఏమంటున్నాను అంటే డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, టైం, ఈ మూడింటి రిలేషన్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని రాస్తున్నాను. లెట్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అంటున్నాం. స్పీడ్ వచ్చేసి ఏమనుకుంటున్నాం, ఎక్స్ అనుకుంటున్నాం. నెక్స్ట్ డిస్టెన్స్ మనకి ఇచ్చాడంటే ఇవ్వలేదు. సో డిస్టెన్స్ రాస్తున్నాను. సో డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్ బి డి కిలోమీటర్స్ అని అంటున్నాను. నెక్స్ట్ ద టైం టేకెన్ బై ట్రైన్ బి టీ టైం తీసుకుంటుందని చెప్పేసి మనం ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ మూడింటిని బేస్ చేసుకొని వి నో దట్ స్పీడ్కి, డిస్టెన్స్కి, టైంకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటనే రాసిన. ఈ మూడు కూడా ఇప్పుడు ఏంటి అంటే షెడ్యూల్డ్ టైంలో ఎంత స్పీడ్ ఉంది, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత టైం పడుతుంది, ఈ మూడింటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దేంట్లో, షెడ్యూల్డ్ టైం. అంటే జనరల్గా ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు షెడ్యూల్డ్ టైంలో ఇంత డిస్టెన్స్, ఇంత స్పీడ్, ఇంత టైం ఉంటుందని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం. సో వీ నో దట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో దీని నుండి మనం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం అనేది ఇక్కడ డిస్టెన్స్ డివైడ్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు పోతే స్పీడ్తో మల్టిప్లై అవుతుంది, స్పీడ్ ఇంటూ టైం అని రాస్తున్నాను. సో ఇక్కడ ఈ అబ్రివేషన్స్ తోటి మనం ఏవైతే రిప్రజెంట్ చేస్తామో వాటితో రిప్రజెంట్ చేసుకుంటే డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టీ, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాం. ఇది షెడ్యూల్డ్ టైంలో ఆ ట్రైన్ ఏదైతే ఉందో ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఎంత టైం తీసుకుంటుంది అని చెప్పేసి మనం రాసాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ చూద్దాం. ఐ మీన్ కండిషన్స్. ఏమని కండిషన్ ఇచ్చాడు అని అంటే ఇఫ్ ద ట్రైన్ వుడ్ హ్యావ్ బీన్ 6 km/h faster, it would have taken 4 hours less than the scheduled time. ఇచ్చిన టైం కన్నా 4 hours తక్కువ అవుతుంది ఎప్పుడు, 6 km/h ఫాస్ట్ గా మూవ్ అయినప్పుడు. సో ఇక్కడ నేనేం రాస్తున్నానంటే కండిషన్ 1 రాస్తున్నాను. కండిషన్ 1, ఫస్ట్ కండిషన్ ఏంటి, అకార్డింగ్ టు ద క్వశ్చన్ నుండి మనం కండిషన్ 1 రాస్తున్నాం. అకార్డింగ్ టు ద క్వశ్చన్ కండిషన్ 1 వచ్చేసి ఏంటి అంటే మనం ఇక్కడ చూసుకోవాలి, ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 4 hours లెస్ దాన్ ద షెడ్యూల్డ్ టైం. 4 hours తక్కువ పడుతుంది. ఎందుకు, 6 km/h ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కాబట్టి ట్రైన్ అనేది ఉన్న షెడ్యూల్డ్ టైం కన్నా 6 km/h ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. సో అందువల్ల 4 hours తగ్గుతుంది టైం. ఇప్పుడు స్పీడ్ పెరిగింది అనుకోండి, టైం ఏమవుతుంది, తగ్గుతుంది. కాబట్టి సో ఇప్పుడు ఇది కండిషన్ 1 ఇచ్చాడు మనకి. ఈ కండిషన్ 1ని బేస్ చేసుకొని ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది సార్ అని అంటే సేమ్ డిస్టెన్స్, ఒకే డిస్టెన్స్ ని ట్రావెల్ చేస్తుంది. సో అందుకనే నేను ఇక్కడ సిచ్యువేషన్ 1 నుండి ఏమేమి రాస్తున్నానంటే డిస్టెన్స్ ని డి అనుకున్నాం మనం. డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ కన్నా 6 km/h ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. స్పీడ్ ఎంత, ఎక్స్. సో ఎక్స్ ప్లస్ 6 ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కాబట్టి యాడ్ చేస్తాం. ఉన్నటువంటి స్పీడ్ ఏదైతే ఉందో దానికి ఎంత స్పీడ్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, 6 km/h ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కాబట్టి యాడ్ చేస్తాం. ఇంటూ మరి టైం ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ 6 km/h ఫాస్ట్ గా మూవ్ అవుతున్నప్పుడు 4 hours అనేది లెస్ అవుతుంది, అంటే తగ్గుతుంది. ఉన్న టైం ఎంత, యాక్చువల్లీ షెడ్యూల్డ్ టైం ఎంత, టీ అనే టైం కన్నా 4 hours తక్కువ ఉండాలి. అంటే తక్కువ అవ్వాలి అంటే t-4 అని రాసుకుంటాం ఈ విధంగా. సో జనరల్ గా మనకి షెడ్యూల్డ్ టైం ప్రకారం మనకు ఉన్నటువంటి డిస్టెన్స్ వాల్యూ ఎంత, ఎక్స్ ఇంటూ టీ. సో ఇప్పుడు నేను ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సిన్స్ అని రాస్తున్నానండి, ఫ్రమ్ 1 నుండి రాస్తున్నాం అని అర్థం. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుండి డి వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకుంటున్నాను, డి ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ వాల్యూని మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మనం అప్లై చేసుకుంటాము. సో ఎక్స్ ఇంటూ టీ, ఎక్స్ టీ, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఎక్స్ ఇంటూ 4x, ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ 6 ఇంటూ టీ, 6t, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 6 4s are 24. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్టీ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు మనం. సో ఇక్కడ 0 ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ నేను ఆర్డర్ లో రాసుకుంటున్నాను. ఎక్స్ టీ కాన్స్టాంట్ ఈ విధంగా రాసుకుంటున్నాను. ఇక్కడ వేరియబుల్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎక్స్ అండ్ టీ లో తీసుకుంటున్నాను నేను. జనరల్ గా మనకి లీనియర్ ఈక్వేషన్ ఎక్స్ వై లో అని చెప్పుకున్నాం. సో ఇక్కడ నేను ఎక్స్ టీ లో తీసుకుంటున్నాను.
సో ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ ఈ మూడింటిని కూడా ఈజ్ ఈక్వల్ టు యూతలని ట్రాన్స్ఫర్ చేసాం అనుకోండి, ఇక్కడ -4x + 6t - 24 అనేవి ఎలా చేంజ్ అవుతాయి అని అంటే 4x - 6t + 24 ఈ విధంగా చేంజ్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ నథింగ్ ఏముండదు కాబట్టి 0 పెట్టేసుకుంటాం. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ ఫామ్ అయింది మనకి, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాం. ఇది కండిషన్ 1 నుండి రాస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కండిషన్ 2 నుండి వెళ్దాం. కండిషన్ 2కి వెళ్తున్నామండి. సో కండిషన్ 2 సెకండ్ కండిషన్ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ద ట్రైన్ వర్ స్లోవర్ బై 6 km/h 6 km/h స్లోగా వెళ్తే ఇట్ వుడ్ హ్యావ్ 6 hours మోర్ దెన్ ద షెడ్యూల్ టైం. ఇచ్చిన టైం కన్నా 6 hours ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు సేమ్ డిస్టెన్స్, ఒకే డిస్టెన్స్ ని ట్రావెల్ చేస్తుంది. అంటే d ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, x అనేది ఏంటి, స్పీడ్ మనం ఇక్కడ రాసుకున్నది. స్పీడ్ వచ్చేసి ఏమవుతుంది, డిస్టెన్స్ ఇది కూడా స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు స్పీడ్ ఏమవుతుంది, 6 km/h స్లోగా వెళ్తుంది. అంటే స్లో అవుతుంది అంటే స్పీడ్ తగ్గింది, రెడ్యూస్ అయింది. ఉన్న స్పీడ్ ఎంత, x రెడ్యూస్ అయింది కాబట్టి -6 ఇంటూ టైం ఏమవుతుంది, మరి స్పీడ్ తక్కువ వెళ్ళింది అనుకోండి, స్పీడ్ తక్కువ ఉంది అనుకోండి, స్లోగా వెళ్తున్నాం, అప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కువ టైం తీసుకుంటాం కాబట్టి ఎంత టైం పెరిగిందంటే 6 hours పెరిగింది అంటున్నాడు. ఉన్న టైం t, ఎంత టైం పెరిగింది, 6 hours పెరిగింది కాబట్టి +6 అని రాసుకుంటున్నాం. దెన్ d ఈజ్ ఈక్వల్ టు d వాల్యూ, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే d వాల్యూ ఏమవుతుంది సార్, యాక్చువల్లీ అంటే షెడ్యూల్ టైంలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, x × t కాబట్టి ఈ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. xt ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం మల్టిప్లై చేసుకుంటే x × x xt, తర్వాత ప్లస్ x × 6 6x, -t × t ఏమవుతుంది, -2 ప్లస్ -6t అవుతుంది. -2 −+ -6 36. సో ఇక్కడ మళ్ళీ రాస్తున్నానండి, ఇక్కడ వాల్యూ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం, d వాల్యూ ఎక్కడి నుండి తీసుకున్నాం అనేది ఇక్కడ రాస్తున్నాను. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుండి తీసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే xt మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో నెక్స్ట్ 6x - 6t + 36 ఉంది. సో ఇక్కడ నాకు ఇక్కడ -36 అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ టర్మ్ x తీసుకున్నాను కాబట్టి నేను x కి పాజిటివ్ వాల్యూ ఉంది. సో దీన్ని ఇలాగే ఉంచేసి నేను రాస్తున్నాను 6x - 6t - 36 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అంటున్నాను. సో అర్థమైందండి, కండిషన్స్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఎలా రాస్తున్నాం అనేది. ఇప్పుడు మనకి 2 లీనియర్ ఈక్వేషన్స్ ఫామ్ అయ్యాయి. సో ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ని మనం ఏం చేయాలి, సాల్వింగ్ చేయాలి. సాల్వింగ్ ఎలా చేయాలని చెప్పాను నేను మీకు, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసుకోవచ్చు, ఎలిమినేషన్ మెథడ్ చేసుకోవచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఈజీగా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఎలిమినేషన్ మెథడ్ చేస్తున్నాను. ఎందుకు ఈజీ అన్నానంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మీకు వచ్చినటువంటి ఈక్వేషన్ లో x y యొక్క వేరియబుల్స్ వాటి యొక్క కోఎఫిషియెంట్స్ చూసుకోవాలి. ఏవైనా ఈక్వల్ గా ఉంటే వెంటనే మీరు ఎలిమినేషన్ మెథడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇలా నెంబర్స్ లో ఇచ్చినప్పుడు ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను సాల్వ్ చేస్తున్నాను. సాల్వింగ్ 1 and 2 ఈక్వేషన్ నెంబర్ 1 and 2 ని నేను సాల్వ్ చేస్తున్నాను. ఈక్వేషన్ నెంబర్ 1 and 2 ని నేను సాల్వ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి 1 రాస్తున్నాను, 4x - 6t + 24 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇలా రాసుకొని యారో మార్క్ పెట్టుకొని రాసుకుంటే మీకు ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఈక్వేషన్ నెంబర్ 2 రాస్తున్నాను, 6x - 6t - 36 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, రెండిటికి కూడా ఇక్కడ 6t ఉంది, ఇక్కడ 6t ఉంది, ఏదో ఒక వేరియబుల్ మనం ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ 6t ఇక్కడ 60 ఉంది, కానీ ఇక్కడ మైనస్ ఉంది సార్, ఇక్కడ కూడా మైనస్ ఉంది. ఎడిషన్ చేస్తే యాడ్ అవుతుంది. బట్ మనం ఏం చేయాలి, మరి ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయాలి అంటే ఇక్కడ మైనస్ పెడుతున్నా, 1 - 2 అని అర్థం. సో ఇప్పుడు ఈ వాల్యూ మొత్తాన్ని కూడా మనం మైనస్ తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, సింబల్ చేంజ్ అవుతుంది. ఇలా బ్రాకెట్ లో సింబల్ పెట్టుకుంటే క్లియర్ గా ఉంటుంది. అప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ కి ఈ సింబల్స్ ని మీరు కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు -60 + 60 రెండు కూడా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, ఎలిమినేట్ చేస్తున్నాం టీని. సో ఇక్కడ 4x - 6x అని ఉంది. సో 4x లో నుంచి -6x తీయడం అంటే ఏం చేస్తాం సార్, ఏమొస్తుంది వాల్యూ, నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే పెద్ద వాల్యూ ఏదైతే ఉందో 6 దానికి నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూ రాసుకుంటాం. -6 లో నుంచి 2 తీసేస్తే, 6 లో నుంచి 4 తీసేస్తే 2x -2x, ఇక్కడ +24, ఇక్కడ +36 ఉంది. +24 + 36 రెండింటిని ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. సో +24 + 36 10
1 6 60 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ -2x ప్లస్ 60 ఉందండి ఈజ్ ఈక్వల్ టు 0. -2x అలాగే రాసుకొని 16 ఈజ్ ఈక్వల్ టు పంపిస్తే -60 అవుతుంది. మైనస్ క్యాన్సిల్, 2 1s are 2 30s are. సో x ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 30. బట్ మనకి క్వశ్చన్ x అనేది ఏంటి, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ వచ్చింది. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, లెట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది జర్నీ. లెంత్ ఆఫ్ ది జర్నీ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టీ. మరి ఎక్స్ వాల్యూ వచ్చింది, టీ వాల్యూ మనకు తెలియదు సార్ ఇక్కడ. మరి ఇప్పుడు మనం టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇన్ ఈక్వేషన్ నెంబర్. ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి సార్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నా మనకు కావాల్సినటువంటి వాల్యూ అయితే వస్తుంది. మరి ఇప్పుడు మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ కూడా 30 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 చేద్దాం. 2 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు వాల్యూ ఏమవుతుంది, 4 into 30 మైనస్ 6t ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ 4 into 30 వాల్యూ ఎంత అవుతుంది, 120 మైనస్ 60 ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 120 ప్లస్ 24 రెండింటిని మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, 120 ప్లస్ 24 యాడ్ చేస్తే 144 అవుతుంది. 144 అంటే ఇక్కడ -60 ఉంది, నేను దాన్ని ఈజీ కూడా అతని పంపిస్తున్నాను. అప్పుడు 6t ఈజ్ ఈక్వల్ టు 144. 6 1s are 6 2s are 12, ఇక్కడ 2 ఉంటుంది, 6 4s are 24. సో అంటే టీ వాల్యూ మనకి ఏమవుతుంది, ఇక్కడ రాస్తున్నాను. సో టీ వాల్యూ మనకి ఏమవుతుంది అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. టీ వాల్యూ ఎంత, 24. మరి ఇప్పుడు టీ వాల్యూ 24 ఉంది, ఎక్స్ వాల్యూ 30 ఉంది. మనకు కావాల్సినటువంటి వాల్యూ ఏంటి, డిస్టెన్స్. ఎందుకంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది జర్నీ అని అన్నాడు. సో డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుండి డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టీ. ఎక్స్ వాల్యూ ఎంత, 30 ఇంటూ టీ వాల్యూ ఎంత, 24. సో డి ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 24. ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఎప్పుడైనా జీరోస్ ఉన్నప్పుడు మీరు సింగిల్ డిజిట్ తోటి మల్టిప్లై చేసుకోవాలి. 3 టేబుల్ మనకు అందరికి వచ్చు కాబట్టి 24 3 తో మనం మల్టిప్లై చేసుకుంటే 72 అవుతుంది. 24 3 is 72. పక్కన ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 రాసుకుంటాం. సో డి వాల్యూ ఎంతండి, 720 కిలోమీటర్స్. డిస్టెన్స్ లో అనుకుంటున్నాం కాబట్టి మనం డిస్టెన్స్ ని డి కిలోమీటర్స్ అనుకున్నాం కాబట్టి డి వాల్యూ 720 కిలోమీటర్స్ గా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి సెకండ్ క్వశ్చన్, ఇది కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి బోర్డ్ ఎగ్జామ్ లో. సో గన్ షాట్ క్వశ్చన్స్ గా కూడా మనం చెప్పుకోవచ్చు దీన్ని కూడా. ఇక్కడ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఇది. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఎ ఫాదర్స్ ఏజ్ ఈజ్ 3 times ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిస్ 2 children. 2 children ఉన్నారంట. ఆ 2 children యొక్క ఏజెస్ ని సమ్ చేస్తే 3 times కి ఆ సమ్ ని 3 times చేస్తే ఫాదర్ యొక్క ఏజ్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆఫ్టర్ 5 years హిస్ ఏజ్ విల్ బి 2 times ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఏదైతే ఉందో ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళిద్దరు ఏజ్ ని యాడ్ చేస్తే దానికి 2 times ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఎవరి ఏజ్ ఉంటుంది, ఫాదర్ యొక్క ఏజ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్. ఫాదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫాదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ తెలియదు అండ్ చిల్డ్రన్ యొక్క ఏజ్ అనేది కూడా మనకు తెలియదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెట్ ఆన్సర్ రాస్తున్నాను. లెట్ ద ఏజ్ ఆఫ్ ది ఫాదర్ యొక్క ఏజ్ ని మనం ఏమనుకుంటున్నామంటే బి ఎక్స్ ఇయర్స్ అంటున్నాను నేను, ఎక్స్ ఇయర్స్. నెక్స్ట్ అండ్ ద సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ గా రాయట్లేదు, 2 children అన్నాడు కాబట్టి సో మనం ఓన్లీ ఇక్కడ ఏం రాస్తున్నాము, వాళ్ళ సమ్ ని రాస్తున్నాం. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిస్ 2 children. ఇద్దరు పిల్లల యొక్క ఏజ్ ని మనం సమ్ చేస్తే ఎంత ఉంటుంది అని అంటే వై అంటున్నా నేను, వై ఇయర్స్ గా రాసుకుంటున్నాం. సో ఫాదర్ యొక్క ఏజ్ ని ఎక్స్ ఇయర్స్ అనుకున్నాం. అదేవిధంగా సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిస్ 2 children ని వై అనుకుంటున్నాం.
సో ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి కండిషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కండిషన్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ కండిషన్ 1 రాస్తున్నాను. కండిషన్ 1 వచ్చేసి మనం ఏం రాసుకోవచ్చు? సో ఇక్కడ చూడండి, a father's age is 3 times the sum of the ages of his 2 children అన్నాడు. ఫాదర్ ఏజ్ ఎంత? x ఇయర్స్. సో దీని నుండి మనం కండిషన్ 1 నుండి ఏం రాసుకోవచ్చు? x ఈజ్ ఈక్వల్ టు ఫాదర్ యొక్క ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 3 times the sum of the ages of his 2 children. 2 children యొక్క ఏజ్ y. సో 3 times ఉంటుంది కాబట్టి 3 into y అని రాస్తున్నాం. 3 into y. ఇది మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమని ఇచ్చారు మనకి? ఆఫ్టర్ 5 years హిస్ ఏజ్ విల్ బి 2 times ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అని అంటున్నాడు. సో సెకండ్ కండిషన్ కండిషన్ 2 వచ్చేసి ఏంటి? ఆఫ్టర్ 5 years తర్వాత ఆఫ్టర్ 5 years అంటే 5 years తర్వాత హిస్ ఏజ్ ఏమవుతుంది? 5 years తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ x అనుకుంటున్నాం. సో 5 years తర్వాత ఏజ్ ఏమవుతుంది? x ప్లస్ 5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు సో 2 times ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటున్నాడు. అంటే 2 into 2 times సమ్ ఆఫ్ దేర్ ఏజెస్. మరి 5 years తర్వాత వాళ్ళ ఏజ్ కూడా పెరుగుతుందిగా, ఇద్దరిని సమ్ చేయాలి అని అంటే ఆల్రెడీ మనం సమ్ను ఏమనుకున్నాం? y అనుకున్నాం కదా. సో ఒక పిల్లోడి ఏజ్ y ఏదైతే తీసుకున్నామో y యాజ్ ఇట్ ఈజ్ గా y అనేది ఏంటి? ఇద్దరి యొక్క ఏజెస్. ఇద్దరిని ఏజెస్ ని మనం 5 years పెంచాలి. అంటే y ప్లస్ 10 అని రాస్తున్నాం. ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ పిల్లోడిది పెరుగుతుంది. y1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 children ఉన్నాడు అనుకోండి. ఒక చిల్డ్రన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? y1 ప్లస్ 5 ఫస్ట్ పిల్లోడిది, ఫస్ట్ పర్సన్. ఓకేనా? ఇంకో సెకండ్ చైల్డ్ వచ్చేసి మనకి ఏమవుతుంది? y2 ప్లస్ 5 అవుతుంది. ఈ y1 y2 అనేది ఏంటంటే వీళ్ళిద్దరి యొక్క ఏజ్ సమ్ ని యాడ్ చేస్తున్నాం మనం. సమ్ ఆఫ్ ది ఏజెస్ y1 ప్లస్ y2 y అని రాసుకుంటే 5 ప్లస్ 5 10 అవుతుంది. అంటే y ప్లస్ 10 అవుతుంది అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 into y 2y 2 into 10 ప్లస్ 20. సో ఇప్పుడు ఇక్కడ x ఈ 2y ని తీసుకుని వస్తున్నాను, 5 ని తీసుకెళ్తున్నాను. అప్పుడు మైనస్ 2y is equal to 20 minus 5. Then x minus 2y is equal to 15 అవుతుంది. సో x minus 2y is equal to 15. మరి ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇక్కడ x is equal to 3y డైరెక్ట్ ఇచ్చాడు. ఓకేనా? x వాల్యూ ఒకటే ఇచ్చాడు, వేరియబుల్ ఉంది. ఇక్కడ x minus 2y is equal to 15. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వింగ్ చేస్తున్నాను. ఓకేనా? సాల్వింగ్ 1 and 2 నేను ఏ మెథడ్ తీసుకుంటున్నానంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకుంటాను. ఎందుకు సార్ అంటే ఇక్కడ డైరెక్ట్ మనకు స్మాల్ వాల్యూ ఉంది, x is equal to 3y అని చెప్పేసి, కాన్స్టాంట్ టర్మ్ లేదు. సో ఈజీ. సో x is equal to 3y ఉంది కాబట్టి ఇక్కడ x ఉన్న చోట 3y రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది? 3y minus 2y is equal to 15 అవుతుంది. సో 3y లో నుంచి 2y తీసేస్తే y is equal to 15. సో y వాల్యూ వచ్చింది. y ఏంటి అని అంటే సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిస్ 2 children యొక్క ఏజ్ ని సమ్ చేస్తే ఎంత అయితే ఉంటుందో అంత వచ్చేసింది మనకి. y 15 years వచ్చింది. ఎంతండి? 15 years. మరి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ కనుక్కోవాలి. సో ఫాదర్ యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ y వాల్యూని తీసుకొని వచ్చి ఈక్వేషన్ నెంబర్ 1 లో కానీ 2 లో కానీ మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నా మనకు వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో నేనేం రాస్తున్నానంటే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుండి రాస్తున్నాను. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 x is equal to 3 into 15. Then x is equal to 3 15s are 45 years. సో ఫాదర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఎంత అండి? 45 years గా మనం చెప్పుకోవచ్చు. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే అండి క్వశ్చన్ నెంబర్ 3. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్. మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఏ మ్యాన్ విష్ టు గివ్ 12 rupees టు ఈచ్ పర్సన్. 12 rupees ఈచ్ పర్సన్ కి ఇచ్చాడండి. సో అండ్ ఫౌండ్ దట్ హీ ఫెల్ షార్ట్ ఆఫ్ 6 rupees. ఆయన ఏం అబ్జర్వ్ చేశాడంటే ఇక్కడ 6 rupees తక్కువైనాయి అని చెప్తున్నాడు. అంటే 12 rupees ఈచ్ పర్సన్ కి ఇవ్వంగా 6 rupees షార్ట్ అయిందని చెప్తున్నాడు. అంటే ఇవ్వడానికి తక్కువైంది, అంటే ఒక పర్సన్ కి 6 rupees తగ్గాయి అని అర్థం. సో వెన్ హీ వాంటెడ్ టు గివ్ టు ఆల్ ద పర్సన్స్ ప్రెసెంట్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు ఈ విధంగా జరిగిందని చెప్తున్నాడు ఒక కండిషన్. ఇంకోటి ఏంటంటే హీ దేర్ఫోర్ డిస్ట్రిబ్యూటెడ్ 9 rupees టు ఈచ్ పర్సన్. 9 rupees ఈచ్ పర్సన్ కి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఫౌండ్ దట్ 9 rupees వర్ లెఫ్ట్ ఓవర్. అంటే
అక్కడ ఎంతమంది అయితే ఎగ్జిస్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 9 రూపీస్ ఇచ్చినా ఇంకా 9 రూపీస్ మిగిలాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, 12 రూపీస్ ఇస్తే ఈచ్ పర్సన్కి 6 రూపీస్ షార్టేజ్ అయిందని చెప్తున్నాడు. సో అలా ఉన్నప్పుడు హౌ మచ్ మనీ డిడ్ హీ హ్యావ్, అతని దగ్గర ఎంత మనీ ఉంది, అండ్ హౌ మెనీ పర్సన్స్ వర్ దేర్, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. సో క్వశ్చన్ చదవంగానే అందరికి పిచ్చెక్కిపోద్ది. సో ఎట్లా తీసుకోవాలి ఆన్సర్ అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తే, ఒకసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే లెట్ సొల్యూషన్ చూడండి. లెట్ ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, ఇప్పుడు ఏం కనుక్కోవాలి, మనం మనీ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకొకటి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి. సో ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ present బి ఎక్స్ పర్సన్స్ ఉన్నారు అనుకుందాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అంటే పర్సన్స్ ఎంతమంది ఉన్నారు మనకు అక్కడ ఎక్స్ పర్సన్స్ ఉన్నారు. అండ్ టోటల్ మనీ బి వై రూపీస్ అనుకుంటున్నాం. టోటల్ మనీ ఎంత వై రూపీస్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనం ఎక్స్ అనుకున్నాం, మనకు తెలియదు కాబట్టి. నెక్స్ట్ టోటల్ మనీ ఎంత ఉంది అనేది కూడా మనకు తెలియదు, సో వై అనుకుందాం. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ కండిషన్ 1 చూద్దాం ఇక్కడ. సో కండిషన్ 1 మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 12 రూపీస్ టు ఈచ్ పర్సన్ ఇచ్చాడంట. దెన్ ఫౌండ్ that he felt shortage of 6 rupees when he wanted to give all the persons present. ఎంతమంది ఉన్నారో అంతమందికి 12 రూపీస్ పర్సన్కి ఇవ్వంగా 6 రూపీస్ ఏమైంది, షార్టేజ్ అయిందని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఈక్వేషన్ ఏ విధంగా రాస్తామని అంటే, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత ఎక్స్ మెంబర్స్కి 12 రూపీస్ ఇచ్చేస్తే, ఓకేనా, ఎంత షార్టేజ్ అయిందని చెప్తున్నాడు, 6 రూపీస్ షార్టేజ్ అయింది. ఎంతలో నుంచి, టోటల్ మనీలో నుంచి. అంటే y ఈజ్ ఈక్వల్ టు టోటల్ మనీని నేను ఎలా రిప్రజెంట్ చేస్తున్నానంటే 12 రూపీస్ పర్ హెడ్, అంటే పర్ పర్సన్ 12 రూపీస్ ఇస్తే 12 ఇంటూ ఎక్స్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి 12 రూపీస్ ఇస్తున్నాం. ఎంత షార్టేజ్ అయిందంటే 6 రూపీస్ షార్టేజ్ అయిందని చెప్పేసి మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ y ఇక్కడ ఈజీకోట్ ఉంది, దీన్ని ఈజీకోట్ అవతలకి పంపించాం అనుకోండి, 12x మైనస్ y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1 అని రాస్తున్నాం. నెక్స్ట్ అండ్ కండిషన్ 2 రాస్తున్నాను. కండిషన్ 2 వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవడం. క్వశ్చన్ అర్థమైతే మనం ఈజీగా రాయొచ్చు. సో ఇక్కడ మనం ఏదైతే ప్రజెంట్ అంటే దేన్ని ఎక్స్ అనుకోవాలి దేన్ని వై అనుకోవాలి అనేది తెలిసి ఉండాలి, ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ కండిషన్ 2 చూస్తే మనం ఒకసారి కండిషన్ 2 ఏమంటున్నాడు, he distributed 9 rupees to each person and found that 9 rupees were left over there అంటున్నాడు. అంటే y అనే మనీని ఏం చేస్తున్నాడు, 9 రూపీస్ పర్ ఈచ్ పర్సన్కి 9 రూపీస్ ఇస్తున్నాడు. ఎంతమంది ఉన్నారు, ఎక్స్ మెంబర్స్ ఉన్నారు. ఎంత ఇచ్చాడు, 9 రూపీస్, అంటే 9 ఇంటూ ఎక్స్ ఇచ్చేయంగా ఎంత మిగిలిందంటే 9 రూపీస్ మిగిలిపోయింది, లెఫ్ట్ ఓవర్ దేర్ అంటే మిగిలిపోయింది అన్నది. అంటే ప్లస్ 9 ప్లస్ యాడ్ చేసుకోవాలి, ప్లస్ 9 అని రాస్తాం. సో ఇప్పుడు ఈ వైని ఈజీ కూడా వదిలి పంపించాం అనుకోండి, 9x మైనస్ వై ప్లస్ 9x మైనస్ వై ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో మరి ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ నుండి మనం సాల్వ్ చేస్తే సాల్వింగ్ 1 and 2ని సాల్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, 12x మైనస్ వై మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2 రాస్తున్నాను, 9x మైనస్ వై ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ సింబల్ పెట్టుకుంటున్నామండి. ఇక్కడ సింబల్ చేంజ్ అవుతుంది, ప్లస్కి మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్కి ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా మైనస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 12x మైనస్ 9x అని ఉంది, అంటే సబ్ట్రాక్షన్ జరుగుతుంది. 12 నుంచి 9 తీసేస్తే 3x అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మైనస్ 6 మైనస్ 9 రెండింటిని యాడ్ చేసుకోవాలి, అప్పుడు ఏమవుతుంది, మైనస్ 15 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీని నుండి 3x ఈజ్ ఈక్వల్ టు 15 ఈజ్ ఈక్వల్ అవుతుంది పంపిస్తున్నాము, ప్లస్ 15 అవుతుంది. 3 1 3 5. సో x ఈజ్ ఈక్వల్ టు 5.
x ఈజ్ ఈక్వల్ టు ఏంటండి 5. ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ పర్సన్స్ ఎక్స్ మెంబర్స్ అంటే 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మనీని, ఓకేనా. సో మరి ఎంతమందిని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్ అంటే ఇక్కడ ఇప్పుడు ఎక్స్ అనే వాల్యూ వచ్చింది. ఈ ఎక్స్ని తీసుకొని ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ 2లో కానీ దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి y వాల్యూ, y అంటే ఏంటి టోటల్ మనీ, ఆయన దగ్గర ఎంత మనీ ఉందనేది చూద్దాం. సో సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు 5 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 12 into 5 మైనస్ y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో 12 5s are ఎంత అండి 60 మైనస్ y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో 60 మైనస్ 6 వాల్యూ ఎంత అవుతుంది 54. సో మైనస్ y ఈజ్ ఈక్వల్ ఇక్కడ ప్లస్ 54 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు అవుతుంది పోతే మైనస్ 54 అవుతుంది. దెన్ మైనస్ మైనస్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు 54. సో ఆయన దగ్గర టోటల్ మనీ ఎంత ఉంది 54 రూపీస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. అంటే ఈ 54 రూపీస్ని మనం ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి చూద్దామా. సో 54ని 12తో డివైడ్ చేద్దాం. 54ని మనం 12తో డివైడ్ చేస్తే 54ని మనం 12తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ 12 టేబుల్లో 12 5s are 60. సో 12 4s are ఎంత 48 అవుతుంది. 12 4s are 48. సో 12 4s are 48 సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది 14లో నుండి మనం ఎంత తీసేస్తున్నాము 8 తీసేస్తున్నాం. అప్పుడు ఎంత అవుతుంది 6 అవుతుంది. 4 - 4 0 రాయాల్సిన అవసరం లేదు. అంటే ఎంత మిగిలిపోయిందండి 6. అర్థమవుతుందా. అంటే 6 రూపీస్ నీడ్ ఇక్కడ 12 మెంబర్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటే 12 రూపీస్ మనం ఈచ్ పర్సన్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ 4 మెంబర్స్ వస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు 4 మెంబర్స్. ఇంకొక పర్సన్కి మనం టోటల్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర 5 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక పర్సన్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటే ఇంకో 6 రూపీస్ మనకి నీడ్. అంటే ఇక్కడ 6 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది 12 అవుతుంది. సో ఇంకో పర్సన్ వచ్చేస్తారు అన్నట్టు. సో ఇట్లాగా మనకి 5 మెంబర్స్కి మనము ఎన్ని 12 రూపీస్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే అప్పుడు 6 రూపీస్ షార్టేజ్ అవుతుంది. ఇది 6 రూపీస్ షార్టేజ్ అయిందని అర్థం. సో ఈ విధంగా మనం చెక్ అనేది చేయొచ్చు. సో రైట్, నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసుకున్నట్లయితే అండి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. ఇక్కడ చూసినట్లయితే మనం అనూజ్ హ్యాడ్ సమ్ చాక్లెట్స్. అనూజ్ అనే అతని దగ్గర సమ్ చాక్లెట్స్ ఉన్నాయని చెప్తున్నాడు. అండ్ హీ డివైడెడ్ దెమ్ ఇంటూ 2 lots గా డివైడ్ చేశాడు. ఎన్ని లాట్స్ గా డివైడ్ చేశాడండి 2 lots, A and B. అండ్ హీ సోల్డ్ ద ఫస్ట్ లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 rupees ఫర్ 3 చాక్లెట్స్. అంటే 2 రూపీస్ని 3 చాక్లెట్స్ని 2 రూపీస్కి అమ్మాడు. నెక్స్ట్ అండ్ ద సెకండ్ లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 rupee పర్ చాక్లెట్. అంటే ఒక చాక్లెట్కి 1 రూపాయికి అమ్మాడు. సో అండ్ గాట్ ద టోటల్ ఆఫ్ 400 రూపీస్. టోటల్ ఎంత వచ్చినాయి అతనికి 400 రూపీస్ వచ్చినాయి. ఇక్కడ వరకు మనకు ఒక కండిషన్ ఇచ్చినట్టు చూడండి. ఫస్ట్ ఏం చేశాడు ఫస్ట్ లాట్ ఏదైతే ఉందో ఫస్ట్ లాట్ని అందులో ఉన్నటువంటి చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 చాక్లెట్స్ని 2 రూపీస్కి అమ్మాడు. అందులో ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. సో 3 చాక్లెట్స్ని 2 రూపీస్కి అమ్మాడు. అండ్ సెకండ్ లాట్ ఏంటి బి. అందులో ఉన్నటువంటి చాక్లెట్స్ని ఒక చాక్లెట్ 1 రూపీకి అమ్మడం జరిగింది. సో నెక్స్ట్ ఇలా ఈ 2 లాట్స్లో ఉన్న చాక్లెట్స్ని అమ్మినప్పుడు ఆయనకి టోటల్ 400 రూపీస్ వచ్చాయండి. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ చూసినట్లయితే ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ద ఫస్ట్ లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 rupee పర్ 1 చాక్లెట్. అంటే ఒక చాక్లెట్ 1 రూపాయికి అమ్మడం జరిగింది. నెక్స్ట్ అండ్ ద సెకండ్ లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 4 rupees ఫర్ 5 చాక్లెట్స్. 4 రూపీస్కి 5 చాక్లెట్స్ అమ్మాడు. చూడండి క్వశ్చన్ చాలా చాలా ట్రిక్కీగా ఉంటుంది. సో ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సెకండ్ కండిషన్ చూస్తున్నాం మనం. ఫస్ట్ లాట్ లో ఉన్నటువంటి చాక్లెట్స్ అన్నిటిని కూడా ఒక్క చాక్లెట్ ని 1 రూపాయికి అమ్మాడు. నెక్స్ట్ సెకండ్ లాట్ లో ఉన్నటువంటి చాక్లెట్స్ 5 చాక్లెట్స్ కలిపి 4 రూపీస్కి అమ్మాడు. అలా అమ్మినప్పుడు అతనికి టోటల్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 460 రూపీస్ వచ్చింది. ఈ 2 lots లో నుంచి 460 రూపీస్ రావడం జరిగింది. అలా వస్తే దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ హీ హ్యాడ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ లో అడగడం జరిగింది. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ రావాలి అని అంటే ఫస్ట్ లాట్ ఏలో ఎన్ని ఉన్నాయి, తర్వాత లాట్ బిలో ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలియాలి. ఆ తర్వాత ఆ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే
మనకి టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆన్సర్ రాస్తున్నాను. లెట్ సో ఫస్ట్ ఏం రాస్తున్నాను, అనుజ్ divides the chocolates into 2 lots, A and B గా డివైడ్ చేశాడు. లెట్ ద నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ లాట్ ఏ బి ఎక్స్ చాక్లెట్స్ ఉన్నాయి అనుకుంటున్నాం, అండ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ లాట్ బి వై చాక్లెట్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు లాట్ ఏలో ఎక్స్ చాక్లెట్స్ ఉన్నాయి, లాట్ బిలో వై చాక్లెట్స్ ఉన్నాయని చెప్పేసి మనం రాసుకోవడం జరిగింది. ఇప్పుడు అకార్డింగ్ టు ద క్వశ్చన్ కండిషన్ 1 రాస్తున్నాను. కండిషన్ 1 ఫస్ట్ కండిషన్ నుండి రాస్తున్నాం. ఫస్ట్ కండిషన్ ఎక్కడ మొదలైంది మనకి, ఇక్కడ ఈ సోల్డ్ ఫస్ట్ లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 rupees ఫర్ 3 చాక్లెట్స్ అని అంటున్నాడు. సో కండిషన్ 1 నుండి నేనేం రాస్తున్నానంటే లాట్ ఏ నుండి ఏం రాస్తున్నాను, ఫస్ట్ లాట్ అంటే ఏంటి, లాట్ ఏ అని రాస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ లాట్ అంటే లాట్ ఏలో 3 చాక్లెట్స్ ని 2 rupees కి అమ్మాడు. అంటే టూ రూపీస్ ఫర్ 3 చాక్లెట్స్, 2 rupees ఫర్ 3 చాక్లెట్స్. మరి అప్పుడు 3 చాక్లెట్స్ ని 2 rupees కి అమ్మినప్పుడు దీని నుండి దెన్ మరి ఒక చాక్లెట్ కి ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే మనం ఇక్కడ 2 rupees by 3ని 2 = పంపిస్తే మనం 2/3 అవుతుంది. అంటే 2/3 కాస్ట్ అవుతుంది ఫర్ 1 చాక్లెట్. ఒక చాక్లెట్ కి ఎంత కాస్ట్ అవుతుందండి, 2/3 rupees అవుతుంది. అదేవిధంగా లాట్ బి చూద్దాము. లాట్ బి చూస్తే మనకి 1 rupee ఫర్ 1 చాక్లెట్, 1 rupee ఫర్ 1 చాక్లెట్. ఒక చాక్లెట్ కి 1 rupee అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఏం రాసుకోవచ్చు, దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏమన్నాడు అని అంటే ఇలా ఈ 2 కండిషన్స్ లో, అంటే ఈ 2 సిచ్యువేషన్స్ లో ఫస్ట్ లాట్ లో నుంచి 3 చాక్లెట్స్ ఫర్ 2 rupees కి అమ్మినప్పుడు, అదేవిధంగా సెకండ్ లాట్ లో నుంచి 1 rupee ఫర్ ఒక చాక్లెట్ కి అమ్మినప్పుడు టోటల్ ఆయనకి ఎంత వచ్చాయి, 400 rupees వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ 2/3 అనేది దేనికి, ఫర్ 1 చాక్లెట్ ఇన్ లాట్ ఏలో ఒక చాక్లెట్ కి 2/3 rupees. అదే విధంగా లాట్ బి లో ఒక చాక్లెట్ కి ఎంత, 1 rupee. సో టోటల్ ఎంత వచ్చినాయి ఆయనకి, 400 rupees ఉన్నాయి. సో లాట్ ఏలో నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి. లాట్ బి లో నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని, వై. సో మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఏం రాసుకోవచ్చు అంటే దేర్ఫోర్ ఇక్కడ 2/3 ఆఫ్ ఎక్స్ అంటే లాట్ ఏలో ఉన్నటువంటి చాక్లెట్స్ ప్లస్ 1 rupee 1 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 400 అని రాసుకోవచ్చు టోటల్ కాస్ట్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందంటే 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటాము, డినామినేటర్ లో 1 ఉన్నట్టు, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో ఎల్సిఎం తీసుకుంటే 3 అనేది డినామినేటర్ కి వస్తుంది. ఆ 3ని నేను ఈజీ కొట్టి అవతలకి పంపిస్తున్నాను. ఇక్కడ 2 × x 2x, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అనేది డినామినేటర్ లో మనకి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 × 1 3y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 400 ని 3 తో మనం మల్టిప్లై చేస్తే 1200 అవుతుందండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. నెక్స్ట్ ఇదే విధంగా కండిషన్ 2 రాస్తున్నాను. అండ్ కండిషన్ 2 మనం చూసుకున్నట్లయితే లాట్ ఏ అనే లాట్ లో చూద్దాం. కండిషన్ 2, ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఫస్ట్ లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 rupee ఫర్ 1 చాక్లెట్, ఒక చాక్లెట్ ని 1 rupee అమ్మడం జరిగింది. ఎంత అమ్మాడంటే ఒక చాక్లెట్ ని 1 rupee. లాట్ ఏలో రూపీస్ 1 rupee ఫర్ 1 చాక్లెట్, 1 rupee ఫర్ 1 చాక్లెట్. నెక్స్ట్ లాట్ బి చూద్దాము. లాట్ బి లో ఎంత అమ్మాడు ఇక్కడ, లాట్ బి అంటే సెకండ్ లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 4 rupees ఫర్ 5 చాక్లెట్స్ అన్నాడు. సో లాట్ బి లో 4 rupees ఫర్ 5 చాక్లెట్స్, 5 చాక్లెట్స్ ని 4 rupees కి అమ్మాడు. మరి అప్పుడు దెన్ ఒక చాక్లెట్ కాస్ట్ ఎంత అవుతుంది అని అంటే దెన్ 4/5 rupees ఫర్ 1 చాక్లెట్.
ఒక చాక్లెట్కి ఎంత పడుతుంది? 4/5 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు? దేర్ ఫోర్ ఈక్వేషన్ మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ 1 రూపీ ఫర్ 1 చాక్లెట్. ఎందులో? లాట్ ఏలో. లాట్ ఏలో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? X చాక్లెట్స్ ఉన్నాయి. సో X ఇంటూ 1 ఇంటూ X ప్లస్ 1 రూపీ ఫర్ X చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో అన్ని చాక్లెట్స్ కి 1 రూపీ రాస్తున్నాం. 1 ఇంటూ X ప్లస్ ఇప్పుడు లాట్ బి చూస్తున్నాం. లాట్ బి లో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? Y చాక్లెట్స్ ఉన్నాయి. ఎంత కాస్ట్ ఫర్ 1 చాక్లెట్? 4/5 రూపీస్. 4/5 రూపీస్ ఆఫ్ Y ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండు అమ్మినప్పుడు అంటే లాట్ ఏ లాట్ బి ఈ కాస్ట్ అమ్మినప్పుడు ఆయనకి 460 రూపీస్ వచ్చింది అంటున్నాడు. సో ఇక్కడ 460 రూపీస్ రాస్తాము. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 5 అనేది డినామినేటర్ లో ఉంది. ఇక్కడ డినామినేటర్ లో ఏమి లేదు మనకి. సో న్యూమరేటర్ లో 1 ఉంది. ఇక్కడ డినామినేటర్ 1 ఉంది కాబట్టి ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి 5 తోటి. ఈ 5 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. 5 ఇంటూ ఎక్స్ 5x అవుతుంది. 5x ప్లస్ ఇక్కడ 4 ఇంటూ వై 4y అవుతుంది. 4y ఇజ్ ఈక్వల్ ఇక్కడ డినామినేటర్ లో వచ్చినటువంటి 5 ఏమవుతుందంటే ఇటు ఇజ్ ఈక్వల్ అవతలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 460 ని మల్టిప్లై చేస్తుంది. అప్పుడు 5 460 ఎంతంటే 2300 అవుతుందండి. 2300 ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అంటాం. సో మరి ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చింది, ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చేసింది మనకి. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వింగ్ చేసుకుంటే సాల్వింగ్ 1 and 2 మరి ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే సార్ ఇక్కడ 2x ఉంది 3y ఉంది, ఇక్కడ 5x ఉంది 4y ఉంది. రెండు కూడా కామన్ టర్మ్ అనేది ఏది లేదు. సో ఇప్పుడు మనం కామన్ టర్మ్స్ లోకి మార్చుకోవాలి. బై ఎలిమినేషన్ మెథడ్ చేస్తున్నా నేను ఇక్కడ కామన్ టర్మ్స్ లోకి మార్చుకొని. ఎలా అంటే ఈక్వేషన్ నెంబర్ 1 నుండి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నా ఫస్ట్ టర్మ్ ని ఏదైతే ఎక్స్ టర్మ్ ఉందో ఎక్స్ టర్మ్ ని నేను ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 5x ఉంది. ఈ రెండు కామన్ టర్మ్ అవ్వాలి అని అంటే ఇక్కడ 5 తో మల్టిప్లై చేయాలి. ఈ సెకండ్ టర్మ్ ని ఏం చేయాలంటే 2 తో మల్టిప్లై చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ని నేను 5 తో మల్టిప్లై చేస్తున్నాను. సో ఈక్వేషన్ నెంబర్ 1 ని 5 తో మల్టిప్లై చేస్తే 2x ఇంటూ 5 10x అవుతుంది ప్లస్ 3y ఇంటూ 5 15y అవుతుంది ఇజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 1200 5 ఇంటూ 12 5 12s are 60 పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros రాసుకుంటాం 6000 అయింది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ రాస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్ ని మనం దేంతో మల్టిప్లై చేయాలి సార్ అని అంటే ఇప్పుడు ఇక్కడ 5x ఉంది, ఇక్కడ మనకి 10x రావాలి అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేసుకోవాలి? 2 తో మల్టిప్లై చేసుకోవాలి. అందుకని ఇక్కడ 2 రాస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్ మొత్తాన్ని 2 తో మల్టిప్లై చేస్తున్నాను. సో 2 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి 5x ఉంది, 5x ఇంటూ 2 10x అవుతుంది ప్లస్ ప్లస్ ఇక్కడ 4y ఉంది, 4y ఇంటూ 2 8y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2300 ని మనం 2 తో మల్టిప్లై చేస్తే 4600 అవుతుంది 4600. సో ఈ విధంగా మనం రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ సింబల్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ఇక్కడ కూడా మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10x క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 15y లో నుంచి 8y తీసేయాలి. 8y తీసేస్తే మనకి 7y ఉంటుంది ప్లస్ వాల్యూ, ఎందుకంటే 15 అనేది ప్లస్ ఉంది కాబట్టి 7y అవుతుంది. తర్వాత 6000 నుండి 4600 తీసేస్తే మనకి 1400 మిగులుతుంది. ఎంత ఉంటుందండి? 1400. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం y ఈజ్ ఈక్వల్ టు 7 1s are 7 2s are 0 0 200 అంటే y వాల్యూ ఎంత వచ్చిందండి మనకి? 200. y అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ లాట్ బి. లాట్ బి లో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయనేది తెలిసింది. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 200 చాక్లెట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడికి క్వశ్చన్ అయిపోయిందా అంటే అవ్వలేదు. ఏమనుకుంటున్నాను? నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఈ హ్యాడ్, అతని దగ్గర మొత్తం ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి చాక్లెట్స్ అనూస్ దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ y వాల్యూ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఈ y వాల్యూని తీసుకొని వచ్చి ఈక్వేషన్ నెంబర్ 1 లో కానీ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ టు 200 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే నేను 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు 1200. సో 2x ప్లస్ 600 ఈజ్ ఈక్వల్ టు 1200. ఈ 600 ని మనం ఈజ్ ఈక్వల్ టు అవతలకి ట్రాన్స్ఫర్ చేసాం అనుకోండి 2x ఈజ్ ఈక్వల్ టు 1200 నుంచి 600 తీసేస్తే 600 అవుతుంది. సో 2 1s are 2 300s are then x ఈజ్ ఈక్వల్ టు 300. x వాల్యూ ఎంత వచ్చిందండి?
300 అంటే లాట్ ఏలో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ 300 చాక్లెట్స్ ఉన్నాయి. లాట్ బిలో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి 200 చాక్లెట్స్ ఉన్నాయి. సో దేర్ ఫోర్ ద టోటల్ చాక్లెట్స్ హ్యావింగ్ Anuj. So therefore the total number of chocolates the total number of chocolates is equal to x plus y is equal to 300 plus 200 is equal to 500. So 500 chocolates మొత్తం అనూజ్ దగ్గర ఉన్నటువంటి చాక్లెట్స్ ఏ అండ్ బి 2 లాట్స్ లో కలిపి మనకి టోటల్ చాక్లెట్స్ ఎంత ఉన్నాయి అనూజ్ దగ్గర 500 చాక్లెట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు.